నిద్రపోతున్న 2 ఇయర్స్ బాబుని కోతుల గుంపు వచ్చి తీసుకొని పైనున్న నీళ్ళ డ్రమ్ములో పడేసినాయి. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఒక ఊర్లో అయితే జరిగింది. ఈ బాబుని ఇంట్లో పడుకోబెట్టి వాళ్ళ మమ్మీ బయట పనులన్నీ చేసుకుంటూ ఉందన్నమాట. ఆ ఊర్లో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందంట. వాళ్ళ మమ్మీ వీడిని ఇంట్లో పడుకోబెట్టి బయట తను పని చేసుకుంటున్న టైంకి చాలా కోతులు వచ్చినాయంట. చాలా ఇంట్లోకి చొరబడినాయంట. కంప్లీట్గా డోర్ తెరిచిపెట్టినట్టుంది ఆమె. కంప్లీట్గా ఇంట్లోకి చొరబడితే ఆ కోతుల గుంపు మొత్తం ఇల్లంతా చిందరవందర చేసినాక అందులో ఒక కోతి మట్టుకు ఆ పడుకున్న బాబుని తీసుకొని ఇంటి పైకి వెళ్ళినాయంట. అట్లా తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ బాబు ఏడ్పుకి వాళ్ళ మమ్మీ పరిగెట్టుకుంటూ వచ్చిందంట పైకి తీసుకెళ్తుందని చెప్పేసి. కానీ అంతలోపు ఆ కోతులు ఏం చేసినాయి, పైన నీళ్ళ డ్రమ్ము నింపి పెట్టిరంట. నీళ్లు నింపి పెట్టిన డ్రమ్లో అందులో పడేసినాయి. ఈమె పైకి పరిగెట్టుకుంటూ వెళ్ళి కోతులనంతా పంపించేసి ఆ బాబుని తీసుకొని వాళ్ళ మమ్మీ వెంటనే హాస్పిటల్కి అయితే ఉరికింది. అయినా సరే అప్పటికే చనిపోయిండు బాబు అని అయితే చెప్పారు. చిన్న బాబు కూడా 2 ఇయర్స్ బాబు అంట, చిన్న బాబు. ఆ ఘోరం చూడండి అసలుకి. కోతులు పాపం శుభం తెలియని పిల్లోడు పడుకొని ఉన్నాడంట. పాపం ఇంట్లో పడుకోబెట్టిన పిల్లోని తీసుకుపోయి డ్రమ్లో పడేసినాయి. ఇంకా వాళ్ళంతా ఊరి వాళ్ళందరూ మాకు కోతుల బెడత చాలా ఎక్కువగా ఉంది, ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటారు లేరని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ అయితే గొడవకైతే దిగిర్రు. అయినా సరే ఎంత దారుణం అసలు.